హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు ఏపీ 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్లో భాగంగా మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ని వ్రాయడం జరిగింది కదా. అయితే ఈ వీడియోలో ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ యొక్క ఆన్సర్ కీని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా ఇప్పటికే అప్లోడ్ చేసి ఉండాల్సింది, కానీ మా స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ ఉండడం వల్ల హాఫ్ డే స్కూల్ ఆఫ్టర్నూన్ జరిగింది. నేను ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. నేను త్వరగా కీక్ ప్రిపేర్ చేసి వీడియో షూట్ చేసేసరికి చాలా లేట్ అయ్యిందనమాట. మీలో కనుక ఎవరైనా నా 10th క్లాస్ మ్యాథ్స్ యొక్క రివిజన్ సిరీస్ని ఫాలో అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 95+ మార్క్స్ స్కోర్ చేస్తారనమాట. యాక్చువల్గా ఈ పేపర్ అనేది బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 90+ స్కోర్ చేసే విధంగా సెట్ చేయడం జరిగిందనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ సిలబస్ అనేది మారిపోతుంది కాబట్టి ఎక్కువ మందిని పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉండొచ్చు అనమాట. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు రాసిన ఎగ్జామ్ ఆన్సర్స్ని బట్టి మీరు ఎంత స్కోర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఈవెన్ నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, ఏంటంటే లాస్ట్ డే స్ట్రాటజీ అని. ఆ వీడియో చూసినా సరే చాలామంది విద్యార్థులు 80+ ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి ఫస్ట్ సెక్షన్లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 37 and 49? ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఆ బ్లాంక్లో ఏం రాస్తాం అదే రాస్తాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే ఆల్ఫాబెట్లో ABCDలో ఏదో ఒకటి రాస్తాం. ఇలాగ స్టేట్మెంట్స్ అయితే ఏ లెటర్ అయితే ఆ లెటర్ రాస్తాం, నెంబర్ అయితే నెంబర్ వేస్తాం అంతే. ఓకే, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 37 and 49. ఇక్కడ మనకి రెండు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అవి రెండు మనకి ఏంటంటే కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఈ 2 నెంబర్స్లో కూడా 1 మినహా మిగతా ఏ టేబుల్లో కూడా పోవాలి, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవన్నమాట ఎక్సెప్ట్ 1. అట్లాంటి వాటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 37 and 49 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట? 1 అని రాస్తే సరిపోతుంది. అలాగే ఒకసారి సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే n ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 and so on. దిస్ సెట్ ఈస్ ఏ డాష్ అండ్ డాష్ సెట్ అన్నారు. బ్రాకెట్లో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేస్తారు, రెండిట్లో ఏదో ఒకటి మనం రాస్తే సరిపోతుంది అనమాట. ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇక్కడ మనకి ఇలా డాట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫైనైట్ సెట్ అనే కదా. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అని రాస్తే సరిపోతుంది. సెట్ రాసినా రాయకపోయినా పర్లేదు, ఆల్రెడీ ఇక్కడ మనకి సెట్ ఉంది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x whose graph is. మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనం ఒక ప్రాబ్లం వస్తుంది కదా, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అప్పుడు దాన్ని జీరోస్ అని ఏం చెప్తాం? x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసిందో వాటిని జీరోస్ గా చెప్తాం కదా, వాటి యొక్క x కోఆర్డినేట్స్ ని. ఇది x యాక్సిస్ ని ఎన్ని ప్లేసెస్ లో టచ్ అయింది? 1 2 3 4. కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి అనమాట? 4 జీరోస్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ 4 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్? లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే దాని డిగ్రీ 1 అవ్వాలి. ఇక్కడ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్ అంటే కాబట్టి 1 డిగ్రీ లేనిది ఏదో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1, పవర్స్ అన్ని కూడా 1 ఉన్నాయి కదా వేరియబుల్ యొక్క పవర్స్. దీని డిగ్రీ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ C అవుతుంది, ఎందుకంటే అది లీనియర్ ఈక్వేషన్ కాదు అనమాట. అంటే ఇక్కడ మనం ఓన్లీ C అనే లెటర్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 2x² - x = 5 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ax² + bx + c ఫామ్ లో ఉన్న దాన్ని రాయొచ్చు కదా, ఎందుకంటే ఈ 5ని మనం LHS తీసుకొస్తే ఏమవుతుంది? 2x² - x - 5 = 0. అది చూడడానికి ఎలా ఉంది? ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది కదా, కాబట్టి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు. కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² + bx + c = 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడే కదా చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? ax² + bx + c = 0. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ, అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. అంటే మనం ఆన్సర్ గా ఏ రాస్తే సరిపోతుంది? ఏ అనే లెటర్ రాస్తే సరిపోతుంది. అంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? ఏ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్.
ఇక్కడ tan A secant A cosecant A ఇచ్చారు. ఇక్కడ 1/cos θ 1/sin θ sin θ by cos θ ఇచ్చారు. tan ఎట్లా రాస్తాము? sin θ by cos θ అని రాస్తాం. secant ఎలా రాస్తాం? 1/cos θ అని రాస్తాం. cosecant θ ఎట్లా రాస్తాం? 1/sin θ రాస్తాం. అంటే 1r ఈ రెండు కాదు. నెక్స్ట్ 2 అనేది p కదా, అంటే ఫస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏ అనే లెటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points 2,0 and 6,0 is dash units. యాక్చువల్లీ ఇది ఆన్సర్ చెప్పాలి అంటే మనం కాల్కులేషన్ చేయాలి, కానీ ఇక్కడ మనకి కాల్కులేషన్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డిస్టెన్స్ d ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? యాక్చువల్గా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే అంటే 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అంటే 4 యూనిట్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఈ కాల్కులేషన్ అంతా చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ 7th క్వశ్చన్ నెంబర్ వేసి 4 యూనిట్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. The nth term of GP is an equal to a into r power n minus 1. Here r represents dash. ఇక్కడ మనం r ని ఏమంటాం? మనం కామన్ రేషియో అంటాం కదా, దాన్ని a2/a1 or a3/a2 అని రాస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాల్సి ఉంటుంది అన్నమాట? కామన్ రేషియో అని రాయాల్సి ఉంటుంది. కామన్ రేషియో. నెక్స్ట్ 9th one. 2 dash are not always similar. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏవి ఎప్పుడు సిమిలర్ గా ఉంటాయి, ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. అంటే వేటినైతే కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఒకే ఒక మెజర్మెంట్ అవసరం అవుతుందో అవి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ రాయాలంటే ఒక మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది, కాబట్టి ఇవి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. ట్రయాంగిల్ డ్రా చేయాలంటే మనకు ఒక్క మెజర్మెంట్ సరిపోదు కదా. అఫ్ కోర్స్ అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే సరిపోతుంది, కానీ అన్నింటినీ అలా డ్రా చేయలేం కదా. కాబట్టి ఇవి ఆల్వేస్ సిమిలర్ కాదు. అలాగే సర్కిల్స్ రేడియస్ ఇస్తే చాలు. అలాగే స్క్వేర్స్ ఒక సైడ్ ఇస్తే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? బి అవుతుంది. కాబట్టి దీనికి బి అనే లెటర్ రాయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. నంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఈజ్. అంటే ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 2 అనే నెంబర్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th one. What is the length of the edge of the cube whose volume is 64 cubic centimeters? యాక్చువల్గా ఇది మనం కొంత కాల్కులేషన్ చేయాల్సి ఉందన్నమాట. ఏంటంటే ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఇచ్చారు వాల్యూమ్ 64 క్యూబిక్ సెంటీమీటర్స్ అని. ఈ 64 మనం ఎట్లా రాయొచ్చు? 4 క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ మనం 11th క్వశ్చన్ నెంబర్ వేసి ఏం రాస్తే సరిపోతుంది? 4 సెంటీమీటర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 12th one. Which of the following cannot be probability of an event? మనకి ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే 0 ఇంక్లూడింగ్ 0 and 1 అన్నమాట. ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయినా సరే దాని వాల్యూ ఎలా ఉంటుంది అనమాట? 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 కావచ్చు 1 కూడా కావచ్చు అనమాట. ఇది మనకి 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూ, కానీ ఇది నెగిటివ్ నెంబర్ అంటే 0 కంటే చిన్న వాల్యూ అవుతుంది. కాబట్టి ఇది కాదనమాట, ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కాదు. కాబట్టి ఇక్కడ మనం బి అనే లెటర్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా సెకండ్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చెక్ వెదర్ 3 and -2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. అంటే మనం ఒక పాలినామియల్ కి ఇచ్చిన వాల్యూస్ 0 అవుతాయా లేదా అంటే ఏం చేస్తాం అనమాట? వాటిని ఆ పాలినామియల్ యొక్క వేరియబుల్ లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. మనం ఏం వెరిఫై చేయాలి? 3 and -2s జీరోస్ అవుతాయా లేదా అని వెరిఫై చేయాలి. దానికోసం ఫస్ట్ x ప్లేస్ లో 3 ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 0 వచ్చింది. అలాగే నెక్స్ట్ సెకండ్ టైం -2 కూడా సబ్స్టిట్యూట్ చేసాం, అప్పుడు కూడా 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అనమాట?
3 and -2 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి 2 మార్క్స్, దీనికి ఒక 1 మార్కు, దీనికి ఒక 1 మార్కు అలాట్ చేస్తారనమాట. అట్లాగే నెక్స్ట్ 14th క్వశ్చన్, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Represent this information in the form of pair of linear equation in two variables. అంటే x and y అనే వేరియబుల్స్ లో రిప్రజెంట్ చేయమన్నారు. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఏమో x రూపీస్ అనుకుంటాం, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ y రూపీస్ అనుకుంటాం. అప్పుడు డైరెక్ట్ గా మనం ఈక్వేషన్స్ రాసేసేయచ్చు. ఏమవుతుంది, 5x + 7y = 50 అండ్ 7x + 5y = 46. కాబట్టి దీనికి ఒక 1 మార్కు, దీనికి ఒక 1 మార్కు. ఇది రాయకపోయినా నో ప్రాబ్లం అన్నమాట. ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఒకవేళ దీన్నే 4 మార్క్స్ క్వశ్చన్ అడిగితే దీనికి కూడా కొన్ని మార్క్స్ అలాట్ చేసి ఉండేవారు. కాబట్టి 2 ఈక్వేషన్స్ కి ఒక్కొక్క దానికి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే 15th క్వశ్చన్, చెక్ వెదర్ x - 2 హోల్ స్క్వేర్ + 1 = 2x - 3 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో లేదో వెరిఫై చేయమన్నారు. అంటే దానిని మనం ax² + bx + c = 0 ఫామ్ లో రాయగలమో లేదో వెరిఫై చేయాలి. అంటే దాన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనకి x - 2 హోల్ స్క్వేర్ ఉంది, అది చూడడానికి a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఎక్స్పాండ్ చేసినట్లయితే x² - 2 × x × 2 + 2² + 1 2x - 3. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి, x² - 6x + 8 = 0. ఇది చూడడానికి ఎలా ఉంది, ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది కదా. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ ఫైనల్ ఆన్సర్ కి ఒక హాఫ్ మార్క్ అలాట్ చేస్తారు, దీనికి 1.5 మార్క్ ఈ కాలిక్యులేషన్ కి అనమాట, సింప్లిఫికేషన్ కి ఒక 1.5 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th question, find the centroid of the triangle whose vertices are 3, -2, -2, 8 and 0, 4. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఆ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి మనకి, g = x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఫస్ట్ పాయింట్ x1 y1, x2 y2, x3 y3 అనుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 1/3, 10/3. మనకి ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి ఈచ్ స్టెప్ కి మనకి హాఫ్ మార్క్స్ అలాట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th one, a flagpole 4 meters tall casts 6 meters shadow. At the same time, a nearby building casts a shadow 24 meters. How tall is the building? ఇక్కడ మనకి ఏపీని ఫ్లాగ్ పోల్ అని, పీక్యూని బిల్డింగ్ అని అనుకున్నాం. అప్పుడు బీసీ అనేది ఫ్లాగ్ పోల్ యొక్క షాడో అవుతుంది, అలాగే క్యూఆర్ అనేది బిల్డింగ్ యొక్క షాడో అవుతుంది. అయితే మనం ఈ బిల్డింగ్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఇక్కడ పోల్ అండ్ బిల్డింగ్ మనకి హారిజాంటల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ యాంగిల్స్ 90 degrees ఉంటాయి. అలాగే మనకి సన్ రేస్ ఎట్ ఏ టైం ఒకేసారి మనకి ఒకే యాంగిల్ ని చేస్తాయి కదా, కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదనమాట, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేసాం. ఇదే 4 మార్క్స్ కట్టినట్లయితే ఇది కూడా ఖచ్చితంగా రాయాల్సి ఉంది. మనకి డైరెక్ట్ గా ఈ స్టెప్ రాసేస్తే సరిపోతుంది అనమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకు ఈ నో దట్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క మనకి వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి కదా, కాబట్టి AB/PQ = BC/QR అవుతుంది. మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే దీని యొక్క హైట్ x అనుకుంటా ఆర్ h అనుకున్నట్లయితే మనకి x వాల్యూ 16 meters వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అవుతుంది అనమాట, 16 meters అవుతుంది. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కి 1.5 మార్క్ మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది, మిగిలిన అన్నిటికీ మనకి 1.5 మార్క్ అలాట్ చేస్తారు అనమాట. ఈ డయాగ్రామ్ వేసినందుకు, ఇవన్నీ రాసినందుకు. ఓకే, నెక్స్ట్ 18th one, find the length of the tangent drawn from a point 15 centimeters away from the center of the circle of radius 9 centimeters. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం రివిజన్ సిరీస్ లో ప్రతి క్వశ్చన్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఇచ్చారు, దాని యొక్క రేడియస్ ఎంత అనమాట, 9 centimeters. దీని సెంటర్ నుంచి 15 centimeters దూరంలో ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పాయింట్ నుంచి సర్కిల్ కి డ్రా చేసిన మనకి ఆ టాంజెంట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఆల్రెడీ తెలుసు కదా, ఒక సర్కిల్ యొక్క రేడియస్ కి
ఆ రేడియస్ యొక్క ఎండ్ పాయింట్ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా మనకి 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఓపీక్యూ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. ఇక్కడ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది ఓపీ అవుతుంది కాబట్టి ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే మనకి పిఏ వాల్యూ ఎంత వచ్చింది 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఇదే కదా మనకి పిఏ అంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్, దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ 12 centimeters. Next 19th one. A solid toy is in the form of a right circular cylinder with hemispherical shape at one end and a cone at other end. Draw a rough diagram of this solid toy. ఇక్కడ మనకు ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. ఏంటంటే ఒక సాలిడ్ టాయ్ ఏ విధంగా ఉంది, ఒక సిలిండర్ కి ఒక సైడ్ ఏమో కోన్ ని మరొక సైడ్ ఏమో హెమిస్పియర్ ని అటాచ్ చేసినట్లుగా ఉంది. అప్పుడు దానికి రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా, ఇదేమో కోన్ అవుతుంది, ఇది సిలిండర్ అవుతుంది, ఇది హెమిస్పియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20th వన్. ఎక్స్ప్రెస్ sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 and 45. దీన్ని కూడా మనం రివిజన్ సిరీస్ లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం sin 81 ఎట్లా రాయొచ్చు, 90 - 9 గా రాయొచ్చు. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకుంటాం అన్నమాట ఇక్కడ. అలాగే tan 81 ఎట్లా రాయొచ్చు, tan 90 - 9 గా రాయొచ్చు. ఆల్రెడీ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో నేర్చుకున్నాం కదా కొన్ని ఫార్ములా. sin 90 - θ ఈక్వల్ టు cos θ అని, cos 90 - θ sin θ, అలాగే tan 90 - θ ఈక్వల్ టు cot θ అని. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, cos 9 అని రాయొచ్చు. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు, ఇక్కడ cot ఉంటుంది, cot 9 అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ రెండు స్టెప్స్ కి ఒక్కొక్క స్టెప్ కి మనకు ఒక్కొక్క మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇట్లా రాసినందుకు ఒక మార్క్ ఇస్తారు, అలాగే ఫైనల్ ఆన్సర్ రాసినందుకు ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3. ఇవన్నీ కూడా మనకి 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నమాట, ఇఫ్ x² + y² = 25xy then show that 2 log x plus y equal to 3 log 3 plus log x plus log y. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మనం ఫైనల్ టచ్ లో కూడా చెప్పుకున్నాం దీని గురించి. ఓకే, ఇచ్చింది ఏంటంటే x² + y² = 25xy. మనం ఫస్ట్ ఏం చేస్తాం, బోత్ సైడ్స్ 2xy ని యాడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి x + y² అనే ఫామ్ లో రావాలి అంటే 2xy ఉండాలి కాబట్టి బోత్ సైడ్స్ మనం 2xy ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, a + b² ఫార్ములాలో ఉంది కాబట్టి దాని ప్లేస్ లో x + y² అని రాయొచ్చు. 20 ఇవి రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. 25xy కి 2xy యాడ్ చేస్తే 27xy అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాగ్స్ మనకి ప్రూఫ్ చేయాల్సిన దాంట్లో లాగ్స్ ఉన్నాయి కదా కాబట్టి బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటాం. log x + y² = log 27xy అవుతుంది. ఇది చూడడానికి ఎలా ఉంది, log x⁴m ఫామ్ లో ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు, m × log x అని రాయొచ్చు కాబట్టి 2 ని ముందుకు తీసుకొచ్చాం. అలాగే చూడడానికి ఎలా ఉంది, log ABC లో ఉంది కాబట్టి దాన్ని ఎట్లా రాయొచ్చు, log a + log b + log c అని రాయొచ్చు కదా. ఇలా రాసాం. తర్వాత ఈ 27 can be written as 3³ 3 × 3 × 3 ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు కాబట్టి 3³ అని రాసాం. మళ్ళీ ఇది చూడడానికి ఎలా ఉంది, log x⁴m ఫామ్ లో ఉంది కాబట్టి 3 ని ముందుకు తీసుకొస్తే 3 log 3 + log x + log y అవుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ 22nd వన్, డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ a union b, a intersection b, a - b, b - a. ఓకే, ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేసాం వీటి గురించి. ఈచ్ డయాగ్రామ్ కి మనకి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదో ఒకటి తప్పు చేసినట్లయితే మనకి 3 మార్క్స్ వస్తాయి, అన్ని కరెక్ట్ గా చేస్తే 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వీటిని సాల్వ్ చేయమన్నారు. ఇక్కడ మెథడ్ ని మెన్షన్ చేయలేదు. మనకి లీనియర్ ఈక్వేషన్స్ ని 3 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు. గ్రాఫికల్ మెథడ్, అలాగే మనకి ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది దాంట్లో చేయొచ్చు అనమాట. మనం సాధారణంగా ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఉపయోగిస్తాం. ఇక్కడ నేను ఎలిమినేషన్ మెథడ్ లో మనం సాల్వ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఈక్వేషన్ 1, 2 అనుకున్నాను. మనం ఎలిమినేషన్ మెథడ్ లో x యొక్క కోఎఫిషియెంట్స్ అయినా y యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయా, సమానంగా ఉన్నాయో లేదో చూడాలి. అలా లేనట్లయితే సమానం చేయాలి. ఇక్కడ మనం ఈ 3 ని దేంతో మల్టిప్లై చేసినా 2 వచ్చే అవకాశం లేదు, 2 ని దేంతో మల్టిప్లై చేసినా 3 వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 2 తోటి, సెకండ్ ఈక్వేషన్ ఏమో 3 తో మల్టిప్లై చేసాం అనమాట. అప్పుడు x ఈక్వల్ అవ్వాలి. రెండింటికి సేమ్ సైన్ ఉంది, అవి రెండు ఎలిమినేట్ అవ్వాలంటే డిఫరెంట్ సైన్స్ ఉండాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కింద ఈక్వేషన్ యొక్క సైన్లు మారుతాయి.
అప్పుడు 6x గెట్స్ క్యాన్సిల్. 4x మైనస్ 9y 4y మైనస్ 9y అంటే మైనస్ 5y. 22 మైనస్ 12 అంటే 10 అవుతుంది. ఈ మైనస్ 5 ను RHS లో తీసుకెళ్తే బై మైనస్ 5 అవుతుంది. 5 టేబుల్ 10 లో 2 టైమ్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 అవుతుంది. ఈ వాల్యూ తీసుకెళ్లి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే మనకి x వాల్యూ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు -2 వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా మనకి దీనికి ఒక హాఫ్ మార్కు, అలాగే ఫైనల్ ఆన్సర్ కి హాఫ్ మార్క్, మిగిలిన ఈ కాలిక్యులేషన్ అందరికి కూడా మనకి ఒక 3 మార్క్స్ వరకు అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఒక వాల్యూని అంటే ఒక y వాల్యూని మాత్రమే రాబట్టినట్లయితే 2 మార్క్స్ వరకు స్కోర్ చేయగలుగుతారు. x వాల్యూని కూడా రాబట్టగలిగినట్లయితే ఇంకొక 2 మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు అన్నమాట. నెక్స్ట్ 25th వన్. ఇక్కడ మనకి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 3 = 0. ఇక్కడ కూడా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటది? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, అలాగే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఉంది, ఫార్ములా మెథడ్ ఉంది. ఇక్కడ కూడా మనకి మెథడ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏది ఈజియెస్ట్ మెథడ్ అయితే దాంట్లో చేసేసేయచ్చు అనమాట. మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ చేసినట్లయితే మనకి x కి 1 వచ్చింది, అలాగే -3/2 వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి అనమాట 1 అండ్ -3/2 అవుతుంది అనమాట. అలాగే 25th వన్. ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్స్. టేక్ π = 22/7. ఇక్కడ మనకి రెండు ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చారనమాట 2.1 అని. మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 4/3 πr³. r ప్లేస్ లో మనకి 2.1 రాస్తాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 38.808 క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నమాట. అలాగే సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². పై ప్లేస్ లో 22/7, r ప్లేస్ లో 2.1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట? 55.44 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. దీనికి ఒక 2 మార్క్స్, దీనికి ఒక 2 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. మీరు ఫార్ములా రాసినా సరే కనీసం రెండింటి యొక్క ఫార్ములాస్ రాసినట్టు 1 మార్కు, ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా మనకి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఫార్ములా రాసినందుకు ఒక హాఫ్ మార్కు, సబ్స్టిట్యూట్ చేసినందుకు మరొక హాఫ్ మార్కు, ఇక్కడ కూడా ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక హాఫ్ అంటే 2 మార్క్స్ స్కోర్ చేసేసేయచ్చు మనం. ఓకే, నెక్స్ట్ 26th వన్. ఇది ట్రిగ్నోమెట్రీ నుంచి అడగడం జరిగింది. సింప్లిఫై 1 - cos θ * 1 + cos θ * 1 + cot square θ. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే a + b * a - b ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని a² - b² అని రాయొచ్చు. అంటే 1² - cos² θ అని రాయొచ్చు. అలాగే cot θ అని మనం cos sin అని రాయొచ్చు కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి cos² / sin² అని రాసాం. 1² అంటే 1, cos² θ. మనం ఆల్రెడీ ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం, sin² θ + cos² θ = 1 అని. ఈ cos² θ ని RH లో తీసుకెళ్ళినట్లయితే మనకి 1 - cos² θ అవుతుంది. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది అనమాట? sin² θ అవుతుంది. కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? sin² θ రాయొచ్చు. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, sin² θ + cos² θ వాల్యూ 1 కాబట్టి మనకి ఈ న్యూమరేటర్ లో ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. కాబట్టి ఇక్కడ sin² θ గెట్స్ క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ ఈ స్టెప్ కి మనకి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఐడెంటిటీస్ రాసినందుకు ఒక మార్క్, ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి, ఒక ఐడెంటిటీ రాసినందుకు ఒక హాఫ్ మార్క్ అలాట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 27th వన్. ఏ డైస్ ఈస్ థ్రోన్ వన్స్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత. మనకి డైస్ లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి ఫేసెస్ మీద? 1 2 3 4 5 6. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే 6. అంటే n ఆఫ్ s వాల్యూ, శాంపుల్ స్పేస్ అంటే కదా s అంటే 6 అవుతుంది. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 2 3 అండ్ 5. 3 ఉన్నాయి కాబట్టి n ఆఫ్ e1 అనుకోవచ్చు, లేకపోతే n ఆఫ్ e అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. 3 వచ్చింది. మనకి n ఆఫ్ p ఆఫ్ e ఫార్ములా ఏంటి? n ఆఫ్ e / n ఆఫ్ s. అంటే 3/6, 3 టేబుల్ కట్ చేస్తే 1/2 వస్తుంది.
అలాగే సెకండ్ది అండ్ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి 1 3 5 ఇవి కూడా 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి n ఆఫ్ ఏ 3 అవుతుంది, n ఆఫ్ ఎస్ మారదు కదా 6 అంటే 3/6 ఈక్వల్ టు 1/2 అవుతుంది అనమాట. దీనికి ఒక 2 మార్క్స్, దీనికి ఒక 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్, ఇది ఫైండ్ అవుట్ చేసినందుకు 1 మార్క్, ఇట్లా అలాట్ చేస్తారు మనకి. నెక్స్ట్ 28th one, write the formula to find the median of a grouped data and explain of the terms involved in it. అంటే గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఈ ఫార్ములా రాసినట్లయితే కరెక్ట్ గా మనం 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అట్లాగే వీటిని కూడా మనం రాసినట్లయితే మరొక 2 మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 4, ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. మనము సాధారణంగా √2, √3 ఇవి నేర్చుకుంటాం. ఇక్కడ √7 ఇచ్చారు. ఏదైనా మనకి స్ట్రక్చర్ అనేది మారదు అనమాట. సేమ్ ఫస్ట్ ఏం చేస్తాం, దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్ లో మనం ప్రూఫ్ చేస్తాం. √2ని ఏమంటే √7 ఇక్కడ మనం రేషనల్ నెంబర్ అనుకుంటాం, అంటే ఇర్రేషనల్ నెంబర్ కాదు అని అనుకుంటాం, అంటే రేషనల్ నెంబర్ అనమాట. లెట్ √7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనం రేషనల్ నెంబర్ అనగానే ప్రతి రేషనల్ నెంబర్ని మనం p/q ఫామ్ లో రాయగలం కాబట్టి √7 ఈక్వల్ టు p/q. pq యొక్క కండిషన్ ఏంటి, pq ఏమో ఇంటిజర్స్ అవుతాయి, q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ మనం అదనంగా ఏం రాస్తామంటే p, q ఆర్ కోప్రైమ్స్ అంటే ముందు చెప్పుకున్నాం కదా, ఆ రెండింటికి 1 మినహా మరి ఏ ఇతర కామన్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ q డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ LHS లోకి తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే √7q అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ కట్ అయ్యి 7 వస్తుంది. క్యూని స్క్వేర్ చేస్తే q స్క్వేర్, pని స్క్వేర్ చేస్తే p స్క్వేర్. అంటే ఇక్కడ p స్క్వేర్ ని మనం సమ్ 7 ఇంటూ q స్క్వేర్ గా రాయగలుగుతున్నాము. అంటే ఈ p స్క్వేర్ కి 7 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అంటే దాంతో డివిజిబుల్ అవుతుంది అనమాట. 7 తో డివిజిబుల్ అవుతుంది, దాన్ని 7 దాని ఫ్యాక్టర్ అయితే. కాబట్టి మనం ఆల్రెడీ ఒక నోట్ నేర్చుకుంటాం, అంటే ఒకవేళ ఒక ఏ స్క్వేర్ ని p డివైడ్ చేసినట్లయితే a ని కూడా p డివైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ p స్క్వేర్ ని 7 డివైడ్ చేస్తే p ని కూడా 7 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం p ని ఏమనుకోవచ్చు, సమ్ 7 ఇంటూ r అనుకోవచ్చు, అంటే 7 యొక్క మల్టిపుల్ గా రాయొచ్చు అన్నమాట. ఓకే, మళ్ళీ మనం ఈ తీసుకెళ్ళి ఈ స్టెప్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 7q స్క్వేర్ ఉంది, ఈ p ప్లేస్ లో 7r రాసినట్లయితే 7r హోల్ స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ చేస్తే 49, అలాగే r స్క్వేర్ చేస్తే r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 7 టేబుల్ 1 టైమ్, ఇందులో మనకి 7 టైమ్స్, అంటే q స్క్వేర్ ఈక్వల్ టు 7r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం q స్క్వేర్ కూడా మనం ఎలా రాయగలుగుతున్నాము, 7 ఇంటూ సమ్ r స్క్వేర్ గా రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ q స్క్వేర్ కూడా 7 తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి q కూడా 7 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 1 2 ని కలిపి చూసినట్లయితే ఇక్కడ 7 అనేది p ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ అలాగే 7 అనేది q ని డివైడ్ చేస్తుంది. అంటే ఈ రెండింటికి కూడా 7 అనేది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, ఆ రెండు కోప్రైమ్స్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వాటికి అవి కోప్రైమ్స్ కాకుండా కామన్ ఫ్యాక్టర్ ఉందంటే అవి కోప్రైమ్స్ కాదు కదా, కాబట్టి కోప్రైమ్స్ కాదని వచ్చింది అన్నమాట. కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో అవర్ అజంప్షన్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి మనం √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ 7 మారుతుంది, ఇక్కడ 2 ప్లేస్ లో 7 ఇచ్చారు, అంటే ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ 7 అయింది. ఒకవేళ ఇక్కడ √2 ఇచ్చింటే కామన్ ఫ్యాక్టర్ 2 అయ్యేది, √3 ఇచ్చింటే కామన్ ఫ్యాక్టర్ 3 అయ్యేది అనమాట. అదే కాలిక్యులేషన్, మిగిలిన స్టెప్స్ అని మ్యాటర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ గా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి అడగడం జరిగింది అన్నమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి ABC is a right angle triangle at C. Let BC equal to A, CA equal to B, B equal to C, and let P be the length of perpendicular from C on AB. Prove that PC equal to AB and 1 by P square equal to 1 by A square plus 1 by B square. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందన్నారు, C దగ్గర ఉందన్నారు. నెక్స్ట్ BC వాల్యూ A అని, AC వాల్యూ B అని, AB వాల్యూ C అని ఇవ్వడం జరిగింది. అలాగే C నుంచి ABకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ యొక్క లెంత్ P అని ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే మనం 2 ప్రూఫ్ చేయాలి. PC ఈక్వల్ AB అని ఒకటి, 1 by P స్క్వేర్ ఈక్వల్ 1 by A స్క్వేర్ ప్లస్ 1 by B స్క్వేర్ అని ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, ఆఫ్ BH. ఇక్కడ
బేస్ని ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్లో దేనిగా తీసుకోవచ్చు, కానీ హైట్ అనేది దానికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అయి ఉండాలన్నమాట. కాబట్టి ఒకవేళ బేస్ దీన్ని తీసుకుంటే ఏసీ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, అది హైట్ అవుతుంది కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ బిహెచ్, ఇక్కడ బేస్ ని ఏగా తీసుకుంటే హైట్ బి అయింది కాబట్టి ఏబి హాఫ్ ఏబి అవుతుంది. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ యొక్క ఏరియాని మరో రకంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ బేస్ గా ఏబిని తీసుకున్నట్లయితే అప్పుడు హైట్ ఏమవుతుంది, సిడి అవుతుంది. కాబట్టి సి ఇంటూ హాఫ్ పి ఇంటూ సి అయింది అనమాట. ఈ రెండు కూడా మనకి LHS లో ఏముంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అవి రెండు ఒకే ట్రయాంగిల్ యొక్క ఏరియాస్. ఇక్కడ ఏమొచ్చింది, హాఫ్ ఏబి వచ్చింది, ఇక్కడ ఏమో హాఫ్ పిసి వచ్చింది. కాబట్టి అవి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ పిసి, హాఫ్ హాఫ్ గెట్స్ క్యాన్సిల్, ఏబి ఈక్వల్ టు పిసి, దీనే పిసి ఈక్వల్ టు ఏబి అని రాయొచ్చు అనమాట. ఫస్ట్ ఇది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీని ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి కదా, అంటే సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. మనం ఫస్ట్ లో ఏం ప్రూఫ్ చేసాం, ఇక్కడ పిసి ఈక్వల్ టు ఏబి అని ప్రూఫ్ చేసాం కదా. దీని ప్లేస్ లో మనం ఈ సి ప్లేస్ లో అంటే ఈ పిని ఆర్హెచ్ లో తీసుకెళ్తే సి ఈక్వల్ టు ఏబి బై పి అవుతుంది కదా. కాబట్టి సిని మనం ఏబి బై పి తో రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాం, అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై పి స్క్వేర్ అవుతుంది. ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది ఇక్కడ పైన ఉంది, న్యూమరేటర్ లో ఉంది, దాన్ని 1 into అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ డినామినేటర్ లోకి వెళ్తుంది, ఆర్హెచ్ లో తీసుకెళ్తుంది, అంటే ఏ స్క్వేర్ బై బి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది, పి స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. కాబట్టి సెపరేట్ గా డివైడ్ చేశాను. ఇక్కడ ఏ స్క్వేర్ లో 1 టైం, బి స్క్వేర్ లో 1 టైం, అంటే 1 బై పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ సింపుల్ గా ప్రూఫ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 30th లో A1. ఈ సెట్స్ సంబంధించి సాధారణంగా సెట్స్ లో అడిగినప్పుడు మనకి 8 ఫైండ్ అవుట్ చేయమని అడిగేవారు ఇది వరకు, కానీ ఇక్కడ ఓన్లీ 4 మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. అంటే ఈచ్ కాన్కి మనకి 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఈజియెస్ట్ చాప్టర్ కదా మనకి సెట్స్ అనేది 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో. కాబట్టి ట్రిగ్నామెట్రీ సెట్స్ లో 10th క్లాస్ మొత్తం అంతట్లోనే సెట్స్ అనేది చాలా ఈజియెస్ట్ చాప్టర్. కాబట్టి 8 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. యూనియన్ అంటే ఏం చేస్తాం, రెండు సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కలిపేసి అసెండింగ్ ఆర్డర్ లో రాసేస్తాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాస్తాం. ఇందులో ఉన్న ఎలిమెంట్ ఏది ఇందులో లేదు, ఇందులో ఉన్న ఎలిమెంట్ ఏది ఇందులో లేదు, కాబట్టి 4 సెట్ వచ్చింది అనమాట. మనకి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. రెండిట్లో మనకి ఏముంది, 1 ఉంది, అలాగే 3 ఉంది, అలాగే 7 కూడా ఉంది, కాబట్టి 1 3 7 అనమాట. నెక్స్ట్ సి మైనస్ డి. సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఫస్ట్ సెట్ లో ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. 8 అనే ఎలిమెంట్ ఇంత ఉంది కదా, దాన్ని ఎలిమినేట్ చేసాం. ఇంకా ఫస్ట్ సెట్ లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, అంటే 4 5 9 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 30th లో బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ ప్రైజ్ మనీ ఈజ్ టు బి, అంటే ఏ సమ్ ఆఫ్ 700 ఈజ్ టు బి యూజ్డ్ టు గివ్ 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is 20 less than the preceding prize, find the value of each the cash of the prize అన్నారు. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత అంటే 700 రూపీస్ ని మనం 7 మెంబర్స్ కి క్యాష్ మనీ రూపంలో ఇవ్వాలి అన్నమాట. అయితే కండిషన్ ఏంటంటే ప్రతి ప్రైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 నుంచి 7 వరకు ఉన్న ర్యాంకర్స్ కి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ర్యాంకర్ కి ఇచ్చిన అమౌంట్ కంటే సెకండ్ ర్యాంకర్ కి ఒక 20 రూపీస్ తక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ ఇతని కంటే ఇంకొక 20 రూపీస్ థర్డ్ ర్యాంకర్ కి ఇవ్వాలన్నమాట. ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాలి 7 ప్రైజెస్ ని. అంటే ఈ 700 రూపీస్ ని అట్లా డివైడ్ చేయాలి అనమాట. దానికోసం ఫస్ట్ ప్రైజ్ ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెకండ్ ప్రైజ్ ఏమవుతుంది, దాంట్లోంచి 20 మైనస్ చేయాలి, అంటే ఎక్స్ మైనస్ 20 అవుతుంది. థర్డ్ ప్రైజ్ ఇంకొక 20 మైనస్ చేస్తే ఎక్స్ మైనస్ 40, ఇంకొక 20 మైనస్ చేస్తే ఎక్స్ మైనస్ 60. ఇట్లా మనకి 7 ప్రైజెస్ ఎక్స్ మైనస్ 120 వరకు అవుతాయి అన్నమాట. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత, 700. అంటే వీటన్నిటిని ఈ ప్రైజ్ మనీస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 700 వస్తుంది. కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి 700 కి ఈక్వల్ చేసాం. ప్రతి దాంట్లో మనకి ఎక్స్ ఉంది అంటే 7x అవుతుంది. 20 అంటే ఇది మైనస్ 20 మైనస్ 40 మైనస్ 60 అలా మైనస్ 120 వరకు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 420 వస్తుంది. ఈక్వల్ టు 700. ఈ మైనస్ 420ని ఆర్హెచ్ లో తీసుకెళ్తే ప్లస్ 420 అవుతుంది. 700 ని 420 ని యాడ్ చేస్తే 1120 వస్తుంది. 7 మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది.
7 టేబుల్ ఇందులో 160 టైమ్స్ కట్ అవుతుంది, అంటే x ఈక్వల్ టు 160. కాబట్టి ప్రైజ్ మనీస్ ఏమవుతాయంటే ఫస్ట్ ప్రైజ్ 160 అయితే మనం 20 మైనస్ చేసుకుంటే వెళ్ళిపోతాం, అంటే 120 140 120 100 80 అట్లా 40 వరకు అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఆల్రెడీ మనం రివిజన్ సిరీస్ లో కూడా చెప్పుకున్నాం, అంటే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే ట్రైసెక్షనల్ పాయింట్స్ అనమాట. దాన్ని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క ట్రైసెక్షనల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ట్రైసెక్షనల్ పాయింట్ అంటే ఏంటి? ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే పాయింట్ ని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు. అంటే మధ్యలో 2 పాయింట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు PQ అనుకున్నట్లయితే ఇవి ఏం చేస్తాయన్నమాట, ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ P ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, యువతలో ఎన్ని భాగాలు ఉన్నాయి 1, యువతలో 2, అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే Q ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి, మనకి రైట్ సైడ్ 1 పార్ట్ ఉంది, అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే సెక్షన్ ఫామ్ లో ఉపయోగించి, సెక్షన్ ఫామ్ లో అది మనం చెప్పుకున్నాం కదా, ఏంటిది Px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదే ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేసినట్లయితే ఒకసారి m1:m2 వాల్యూ 1:2 గా తీసుకుంటాం, మరొకసారి 2:1 గా తీసుకుని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇచ్చిన 2 పాయింట్స్ ని ఫస్ట్ ది x1 y1 సెకండ్ x2 y2 అనుకుని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు 2 పాయింట్స్ వచ్చాయి. అవి ఏంటి మనకి 2, -5/3 అండ్ 0, -7/3 అవుతుంది అన్నమాట. మనకు ఒకవేళ చేయడం రాకపోతే ఫార్ములా వరకు రాసి, ఈ మ్యాటర్ రాసి ఫార్ములా వరకు రాసిన మనం 2 to 3 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అన్నమాట. సబ్జెక్ట్ చేస్తే ఇంకొక 1 మార్క్ అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మ్యాథ్స్ లో మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ అని నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ మీద ఒక వీడియో చేశాను, అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఎంత ఈజీగా మ్యాథ్స్ లో స్కోర్ చేయొచ్చు మార్క్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది స్టాటిస్టిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక గ్రూప్ డేటా ఇవ్వడం జరిగింది, దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ బై సూటబుల్ మెథడ్, ఇక్కడ మెథడ్ ఏమీ మెన్షన్ చేయలేదు. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడ్, అలాగే డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకుని దీన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట ఇక్కడ అడగనప్పుడు. కానీ మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా అదే మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేసుకున్నాను అనమాట. ఓకే, ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన డేటానే, ఇక్కడ మనకి హారిజంటల్ గా ఉన్నదాన్ని నేను వెర్టికల్ గా రాశాను. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయాలన్నా మిడ్ వాల్యూస్ కావాలి, దాన్ని XI అంటాం. మిడ్ వాల్యూ అంటే ఇది లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తే, అంటే హాఫ్ చేస్తే, సగం చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. 100 ప్లస్ 150 250, హాఫ్ చేస్తే 125. ఇక్కడ మనకి ఈ లోవర్ లిమిట్లు ఎంత పెరుగుతూ వెళ్ళాయి, 50 చొప్పున పెరుగుతూ వెళ్ళాయి, కాబట్టి మనం కూడా 50 చొప్పున పెంచుకుంటూ వెళ్ళిపోతాం. 125 50 యాడ్ చేస్తే 175, 50 యాడ్ చేస్తే 225, 50 యాడ్ చేస్తే 275 ఇట్లాగా. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదో ఒక దాన్ని ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకోవాలి. సాధారణంగా మనం ఏదైనా తీసుకున్నా పర్వాలేదు, మిడ్ వాల్యూస్ లో ఏ వాల్యూ తీసుకున్నా మనకు ఆన్సర్ అనేది మారదు అనమాట. కొందరు ఫస్ట్ వాల్యూని తీసుకుంటారు, నేను ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్నదాన్ని నేను ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకున్నాను, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ 0 అయిపోతుంది, కాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫార్ములా తర్వాత UI ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, XI - A/H. అంటే యాక్చువల్గా ఫార్ములా రాస్తాము మనం, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఏకి ఎదురుకుండా 0 వస్తుంది, పైనేమో నెగిటివ్ ఇంటిజర్స్ కిందేమో పాజిటివ్ ఇంటిజర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం ఎన్ని ఉంటే అన్ని క్లాసెస్ కి. -1 -2, ఇంకో క్లాస్ ఉంటే -3 అని రాస్తాం, ఇక్కడ 1 2 ఇలాగా. తర్వాత FI UI 4 2s are 8, మైనస్ ఉంది కాబట్టి -8, 5 1s are 5, -5, 12 0s are 0, 2 1s are 2, 2 2s are 4. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా FI వాల్యూ వస్తుంది, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా FI వాల్యూ వస్తుంది. అయితే అందులో కొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే -8 -5 -13 వచ్చింది, పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే 6 వచ్చింది. ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 13 లో 6 మైనస్ చేస్తే 7 వచ్చింది, లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -7 వచ్చింది. దీని వాల్యూ ఒక్కొక్కసారి మనకి ప్లస్ వాల్యూ కూడా రావచ్చు అనమాట. ఓకే, మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి, A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H అనమాట. ఈ టేబుల్ కరెక్ట్ గా చేస్తే అట్లీస్ట్ మీకు 3 మార్క్స్ రావడం జరుగుతుంది. అలాగే ఫార్ములా కూడా రాసినట్లయితే ఇంకొక 1 మార్క్, ఒకసారి 5 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ వరకు మనకి 5 మార్క్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కాలిక్యులేషన్ అందరికి ఒక 3 మార్క్స్ మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఇది కూడా మనం రివిజన్ సిరీస్ లో చేసుకున్నాం. మనం రివిజన్ సిరీస్ లో దీన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటి, టూ పోల్స్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏ రోడ్ విచ్ ఈస్ 120 feet wide. From a point between them on the road, the angles of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. ఇక్కడ ఒక రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ హైట్ ఉన్న రెండు పోల్స్ నిలబెట్టబడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రోడ్డు మీద ఒక పాయింట్ నుంచి ఈ పోల్స్ ని అబ్జర్వ్ చేసినట్లు ఫస్ట్ పోల్ ఏమో 60 degrees యాంగిల్ తోటి, సెకండ్ పోల్ ఏమో 30 degrees యాంగిల్ తో కనిపించింది. ఈ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ 120 feet అయితే మనం ఈ పోల్స్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏబిని సిడిని పోల్స్ అనుకుని వాటి ఒక్కొక్క దాని యొక్క హైట్ h feet అనుకున్నాం. ఇచ్చినవి రాస్తాం. తర్వాత ఇది x అనుకుంటే అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, టోటల్ 120 కాబట్టి 120 మైనస్ x అవుతుంది. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం, tan 60 అప్లై చేసాం. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే AB బై BP అంటే h బై x. ఈ x ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది అంటే h √3x అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటే tan 30 CD బై PD అవుతుంది. ఇక్కడ కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 30 వాల్యూ ఎంత 1/√3. ఆపోజిట్ సైడ్ h, ఎటు సైడ్స్ 120 మైనస్ x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3h = 120 మైనస్ x. ఈ √3 ని RH కి తీసుకెళ్తే /√3 అవుతుంది అన్నమాట. దాని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా LHS లో h ఉంది కాబట్టి RHS కూడా ఈక్వల్ చేస్తాము. ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి LHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే √3 ఆల్రెడీ ఉంది, √3 × √3 3 అవుతుంది. 3x = 120 మైనస్ x. ఈ x ని కూడా మనం LHS లో తీస్తే ప్లస్ x అవుతుంది. 3x ప్లస్ x ఏమవుతుంది 4x అవుతుంది ఈక్వల్ టు 120. 4 ని RH తీసుకెళ్తే /4 అవుతుంది. 4 టేబుల్ 120 లో 30 టైమ్స్ కట్ అవుతుంది అంటే x వాల్యూ 30. అంటే ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫస్ట్ పోల్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ 20 లోని 30 మైనస్ చేస్తే సెకండ్ పోల్ నుంచి 90 మీటర్స్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఉందని చెప్పొచ్చు. ఇంకా మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ x వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి h = √3x. x వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది అంటే √3 × 30 √3 అని రాయొచ్చు. దాన్ని √3 వాల్యూ 1.732 కదా, సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 51.96 ఫీట్స్ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ ఫీట్స్ లో ఇచ్చారు కాబట్టి మనం ఫీట్స్ అని రాసాం, మీటర్స్ లో ఇస్తే మీటర్స్ అని రాసేసేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ 32B. ఇది మనకి ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఇక్కడ 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ పాయింట్ మనకి 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మనం ఒక డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు అది ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత. ప్రతి దాంట్లో కూడా మనకి 3 స్టెప్స్ వస్తాయి. N/S, N/E, P/E. P/E ఫార్ములా రాస్తాం. N/E/N/S ఒకసారి రాస్తే సరిపోతుంది, కావాలంటే అన్నిటికీ రాసుకోవచ్చు మనం. ఓకే, అదే ఫార్ములాని మళ్ళీ అప్లై చేస్తాం కాబట్టి మనకు టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 52 ఉంటాయి. అందులో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఇలా మీరు రాసేసుకోండి. ఫస్ట్ స్ట్రక్చర్ ఇక్కడ ఎన్ని రోమన్స్ ఇస్తే అన్ని రోమన్స్, N/S, N/E, P/E అలా N/S అట్లా 3 స్టెప్స్ రాసేసుకుని ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయడమే. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, 12/52. రెండిట్లో 4 టేబుల్ కట్ చేస్తే 3/13 వస్తుంది. సెకండ్ మనకి స్పేడ్ అనేది సింబల్ కదా, సింబల్ అనగానే 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి N/E 13 అయింది. 13/52 13 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్. అలాగే ఏ క్వీన్ ఆఫ్ డైమండ్ మనకి క్వీన్స్ 4 ఉంటాయి, అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కాబట్టి డైమండ్ సింబల్ ఉన్నది 1 ఉంటుంది కాబట్టి N/E 1 అయింది 1/52. అలాగే ఏ కింగ్ ఆఫ్ హార్ట్ అనేది కూడా సింబలే కదా, కింగ్స్ 4 ఉంటాయి, అందులో హార్ట్ సింబల్ ఉన్నది 1 ఉంటుంది కాబట్టి 1/52 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 33A. ఇది కూడా మనం ఫైనల్ టచ్ లో అదే లాస్ట్ డే స్ట్రాటజీలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్ గురించి ఏం జీరోస్ వస్తాయి కూడా మనం వెరిఫై చేయడం ఎలాగో చెప్పుకోవడం జరిగింది అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటంటే x² - x - 12. ఇక్కడ మనకి దాన్ని y అనుకుంటాం, y = x² - x - 12. ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ తయారు చేసుకోవాలి.
సాధారణంగా -5 నుంచి +5 వరకు తీసుకుంటాం. ఇక్కడ నేను మధ్యలో -1 రాయడం మర్చిపోయాను కాబట్టి చివరిలో రాయడం జరిగింది. ఓకే, దీన్ని డివైడ్ చేసుకుంటాం. ఇందులో టర్మ్స్ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ x² సైన్ తో సహా తీసుకోవాలి. -x -12. ఈ రెండు స్టెప్స్ మార్చకూడదు. ఏ గ్రాఫ్ ఇచ్చినా ఇవే అనమాట. స్క్వేర్ చేస్తే మా నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అయిపోతుంది, అంటే 25 అయిపోతాయి. అట్లాగే -x అంటే x యొక్క వాల్యూస్ గుర్తులు మార్చేస్తాం. నెంబర్ ఉంటే నెంబర్ తో కూడా మల్టిప్లై చేస్తాం అనమాట. అలాగే -12 అనేది కాన్స్టెంట్ కాబట్టి అన్నిటికీ అదే రాస్తాం. ఈ 3 కాలమ్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం యాడ్ చేసినట్లయితే ప్రతి కాలమ్ ని మనకి y వాల్యూ వస్తుంది అనమాట. ఈ x వాల్యూ y వాల్యూ తీసుకుంటే మనకి పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఫస్ట్ గ్రాఫ్ షీట్ లో x యాక్సిస్ అలాగే y యాక్సిస్ డ్రా చేస్తాం. ఇక్కడ కూడా మనం స్కేల్ మార్చడానికి ప్రయత్నించకండి. x యాక్సిస్ తో 1 యూనిట్, y యాక్సిస్ మీద 2 యూనిట్స్ కాన్స్టెంట్ గా తీసుకోండి. ఓకే, రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 అవుతుంది. 1 2 3 4 5 రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ కి -1 -2 -3 ఇట్లా రాసుకుంటూ వెళ్తాం. అలాగే టాప్ 2 టేబుల్ లో వచ్చే నెంబర్స్ 2 4 6 8 10 12 14 అట్లా 16 18 20 అలా వస్తాయి మీకు. అలాగే నెగిటివ్ నెంబర్స్ కింద. ఓకే, ఇక్కడ ఫస్ట్ -5 18 అంటే -5 18 నాకు 18 రాలేదు, మీకు వస్తుంది కాబట్టి అక్కడ చుక్క పెడతాం. అలాగే -4 8 మీ గ్రాఫ్ షీట్ మీద అన్ని బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా పాయింట్స్ ని లొకేట్ చేయొచ్చు, ప్లాట్ చేయొచ్చు అన్నమాట. వాటిని స్మూత్ కర్వ్తో జాయిన్ చేస్తే మనకు ఒక పెరాబోలా వస్తుంది అనమాట. ఆ పెరాబోలా x యాక్సిస్ ని ఎక్కడికి టచ్ చేసింది, -3, 0 అనే పాయింట్ దగ్గర, అలాగే 4, 0 అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. వాటి యొక్క x కోఆర్డినేట్స్ ఏంటి, -3 and 4 కాబట్టి అవే జీరోస్ అవుతాయి అనమాట. కాబట్టి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ -3, 4. ఒకవేళ వెరిఫై చేయమంటే మనం ప్రాబ్లంలో 2 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, అంటే ఈ పాలినామియల్ తీసుకుని x ప్లేస్ లో ఒకసారి -3 ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు 0 వస్తుంది. నెక్స్ట్ టైం 4 ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు కూడా 0 వస్తుంది అనమాట. అట్లా వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ స్కేల్ రాయడం మర్చిపోకూడదు, ఎందుకంటే దానికి కూడా ఒక మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి చాలా ఈజీగా ఇక్కడ మనకి బాక్స్ వేసినందుకు ఒక 3 మార్క్స్ వరకు అలాట్ చేయడం జరుగుతుంది. x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసినందుకు ఒక 1 మార్కు, స్కేల్ రాసినందుకు 1 మార్కు, ఈ పరాబోలాను డ్రా చేసినందుకు 1 or 2 మార్క్స్, సొల్యూషన్ రాసినందుకు ఓన్లీ హాఫ్ 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత వరకు వస్తే అంతవరకు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా ఈసారి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 అడగడం జరిగింది అనమాట. 29B ని సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి అడిగారు, 33B కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి అడిగారు. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి అడగాల్సి ఉందన్నమాట. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, దీన్ని కూడా మనం రివిజన్ సిరీస్ లో మాట్లాడుకున్నాం కదా. 3 సైడ్స్ ఇచ్చారు. ఈ 3 సైడ్స్ తో మనకు ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసి దానికి సిమిలర్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. దాని యొక్క సైడ్స్ మొదటి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి 3/4 టైమ్స్ ఉండేటట్లు మనం డ్రా చేయాలి అన్నమాట. ఇది 3/4 అనేది ఏంటి, మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ కూడా ఎప్పుడు <1 కాబట్టి మనం కొత్తగా డ్రా చేసే ట్రయాంగిల్ అనేది ముందు ట్రయాంగిల్ కంటే చిన్నగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ 3 సైడ్స్ ని సమ్ ABBC AC అనుకుంటాం. ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇది యాక్చువల్గా ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ అయితే దీనికి అసలు మార్క్స్ అలాట్ చేయలేదు అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. అలాగే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మార్క్స్ అలాట్ చేయలేదు. అలానే రాయడం మానేయకండి, ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి దీనికి కూడా కొన్ని మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది, ఒక 2 మార్క్స్ అయ్యింది. కాబట్టి మీరు రాయగలిగింది ఎంతో కొంత రాయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చారు కాబట్టి ఇందులో ఏదో ఒక సైడ్ ని తీసుకుని బేస్ డ్రా చేస్తాం. BC తీసుకున్నాను, 5 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. తర్వాత 4 సెంటీమీటర్స్ కాంపాస్ తో తీసుకుని B దగ్గర నుంచి ఒక ఆర్కు, అలాగే 6 సెంటీమీటర్స్ తీసుకుని C దగ్గర నుంచి ఒక ఆర్కు డ్రా చేసాం. నెక్స్ట్ ఈ BA ని అలాగే CA ని జాయిన్ చేసి, ఓకే, ఇది ట్రయాంగిల్. దీన్ని డ్రా చేసినందుకు మనకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఎక్యూట్ యాంగిల్ ఉండేట్లు ఒక రే ని డ్రా చేసాం. ఇట్లా డ్రా చేసినందుకు ఒక 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేట్లు ఇక్కడ మనం కింద నుంచి పైకి వెళతాం. మొత్తం ఎన్ని పాయింట్స్ లొకేట్ చేయాలంటే ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అన్ని పాయింట్స్ లొకేట్ చేయాలి. ఇక్కడ 4 పెద్దది కాబట్టి ఈ రే మీద మనం 4 పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేది 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ ఉండేటట్లు మనం 4 పాయింట్స్ లొకేట్ చేసాం. ఇక్కడ B ఉంది కాబట్టి B1 B2 B3 B4. ఒకవేళ మీరు A ఉన్నట్లయితే A1 A2 A3 A4. మనం ఈ విముడిట్లో ఏ సైడ్ అయినా మొదట స్టార్ట్ చేయొచ్చు అన్నమాట, నో ప్రాబ్లం.
ఓకే, తర్వాత మనం ఏం చేస్తాం, కింద నుంచి పైకి వెళ్తాం. ఫస్ట్ ఫోర్త్ పార్ట్ జాయిన్ చేయాలి సి తోటి, అంటే ఇది జాయిన్ చేస్తాం. దీనికి ప్యారల్ గా B3 నుంచి ఇక్కడ జాయిన్ చేస్తాం, పైకి వెళ్తాం అంటే థర్డ్ పార్ట్. మళ్ళీ ఇది బీసీని సి డాష్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది కదా, ఇక్కడ నుంచి దీనికి ప్యారల్ గా మళ్ళీ దీన్ని డ్రా చేస్తాం అన్నమాట. ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్ అవుతుంది, సిమిలర్ ట్రయాంగిల్. దీని యొక్క సైడ్స్ మొదటి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి 3/4 టైమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏది రాస్తామో అదే చేస్తాం. ఫస్ట్ మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ అయితే ఒకే పాయింట్ లో రాసేస్తాం. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ విత్ మెజర్మెంట్స్ AB, BC, AC. తర్వాత డ్రా ఏ రే BX బార్, ఎట్లా యాంగిల్ CBX ఏక్యూట్ యాంగిల్ ఉండేటట్లు. తర్వాత పాయింట్స్ ప్లాట్ చేసాం, తర్వాత ఏం జాయిన్ చేసాం అనేది డీటెయిల్ గా రాస్తాం అన్నమాట. ఓకే, ఒకసారి మనం పేపర్ని స్టడీ చేసినట్లయితే చాలా ఈజీగా ఉందనే చెప్పొచ్చు అనమాట. యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా 60+, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా 60+ స్కోర్ చేయొచ్చు. మీలో కనుక ఎవరైనా నా సిరీస్ని మొదటి నుంచి ఫాలో అయినట్లయితే, ఏంటది ఫైనల్ టచ్ అని ఒక సిరీస్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది కదా, దాన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈజీగా 95+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనమాట. మీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.